చిల్ అంటూ తన ప్రజలకు ధైర్యం చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్ది గంటల్లోనే వెనకడుగు వేశారు. మిగతా దేశాలను మొత్తడానికి మొదలుపెట్టిన తన వాణిజ్య యుద్ధం అమెరికన్ మార్కెట్ను చిన్నాభిన్నం చేయడంతో ప్రతీకార సుంకాల అమలును 90 రోజులు నిలిపివేశారు. ధిక్కారం సైతునా అంటూ చైనా ఒక్కదాని మీదే తన కక్ష సాధింపు కొనసాగిస్తూ మిగతా వాటిని 10%తో వదిలేశారు. ఏప్రిల్ ఫూల్ డే మర్నాడు లిబరేషన్ డే పేరిట ప్రపంచ దేశాల మీద ప్రతీకార సుంకాలు ప్రయోగించిన ఆయన వారం తిరిగేసరికి వెనకడుగు వేశారు. మస్క్ మాటే విన్నారో తెర వెనుక నుంచి కార్పొరేట్ మాంత్రికుల ఒత్తిళ్లే పనిచేశాయో తెలియదు కానీ తన యుద్ధానికి విరామం ప్రకటించారు. ట్రంప్ ప్రతీకారాస్త్రాల దెబ్బకు కుప్పకూలిన ప్రపంచ మార్కెట్లు ఇప్పుడు కాస్తంత ఒడ్డున పడుతున్నాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైన గాయాల నుంచి క్రమంగా కోలుకుంటున్నాయి. ట్రంప్ మనసు ఇంతలోనే ఎందుకలా మారిందో తెలియదు. ప్రతీకార సుంకాలు ప్రయోగిస్తున్నప్పుడు ఆయన ఎంత విశ్వాసంతో మాట్లాడారో చూశాం. అమెరికా సమస్త సమస్యల నుంచి, దారిద్ర్యం నుంచి, దాస్యం నుంచి ఎలా విముక్తి కాబోతోందో ఆయన అద్భుతంగా చెప్పారు. గ్రేట్ ఎగైన్ కావడం ఎంతో దూరంలో లేదన్నారు. తన పర తేడా లేకుండా, పేద ధనిక భేదం లేకుండా ప్రతి దేశానికి ఓ రేటు కట్టారు. గతకాలపు కుట్రలతో గాయపడిన దేశాన్ని ఉద్ధరించానన్నారు. దెబ్బకు దేశం పరుగులు పెడుతుందని, వెలుగులీనుతుందని చెప్పారు. భజన బృందం చెప్పట్ల మధ్యన కార్యక్రమాన్ని ముగించిన తర్వాత కూడా ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ మోర్ ఫిట్ అని ట్వీట్ చేశారు. ట్రంప్ బృందం ఈ సుంకాల శాతాన్ని ఏ ప్రాతిపదికన నిర్ణయించిందన్న సందేహాలు కూడా అప్పట్లో వచ్చాయి. ప్రతి రేటుకు ఓ లెక్క ఉందని, అడుగడుగునా ఆచితూచి వేస్తున్నదేనని ట్రంప్ బృందం గొప్పగా చెప్పుకుంది. అంతా ఆలోచించి భవిష్యత్తు అంచనాలతో తీసుకున్న నిర్ణయమే అయితే ఈ విధ్వంసానికి ముందే సిద్ధపడి ఉండాలి. ఈక్విటీలు ఈడ్చుకుపోతాయని, బాండ్లు బద్దలవుతాయని, వాల్ స్ట్రీట్ కూలుతుందని, అంతిమంగా కొంప కొల్లేరవుతుందన్న అవగాహన ఎంతో ఉండాలి. అంతా సర్దుకుంటుందని, తన నిర్ణయం దేశానికి మేలు చేస్తుందని నమ్మకం ఉన్న పక్షంలో వారంలోనే ఇలా వెనకడుగు వేయకూడదు. ఆర్థిక మాంద్యం ఆరంభమైందనో, అడుగు దూరంలో ఉన్నదనో, సగం మునిగామనో ఆర్థిక సంస్థలు వరుసపెట్టి హెచ్చరికలు చేస్తూ ఉంటే లక్షలాది మంది అమెరికన్లో హ్యాండ్స్ ఆఫ్ అంటూ రోడ్ల మీదకు వచ్చేయడంతో ట్రంప్ వెనక్కు తగ్గినట్లుంది. మీకు బెదరను, నిర్ణయాన్ని మార్చను అని అంత ఘాటుగా స్పందించిన ట్రంప్ ఇంతలోనే బెదిరిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. స్వల్ప కాలంలోనే అమెరికన్లకు తత్వం బోధపడిందని, తిరుగుబాటు ఆరంభమైందని ఆయనకు అనిపించి ఉండవచ్చు. వారంలో సుంకాలు వేయడం, తీయడం ట్రంప్కు సులువే. కానీ దశాబ్దాలుగా నిర్మించుకున్న సరఫరా వ్యవస్థలను కూల్చడానికి పిచ్చోడి చేతిలో చిన్న రాయి చాలు. ఈ పరిణామాలన్నీ ఊహించినవే. మా నిర్ణయాల మీద మాకు నమ్మకం ఉంది, కానీ జనమే భయపడిపోతున్నారు అని ట్రంప్ బృందం సమర్థించుకోవడం విచిత్రం. మిగతా ప్రపంచంతో ఒప్పందాలు చేసుకోవడం, చైనాను ఒంటరి చేయడం లక్ష్యంగా తమ ఎత్తులు సాగుతున్నాయని అమెరికా చెప్పుకుంటోంది. కానీ ప్రపంచ వాణిజ్యంలో ఈ రెండు అగ్రదేశాల వాటా 40% పైనే ఉన్నందున అది సృష్టించబోయే విధ్వంసం అంచనాలకు అందనిది. ఏ యుద్ధానికైనా సిద్ధమే. చైనీయులు దేనికి భయపడరని చైనా ప్రకటించింది. తన భౌగోళిక ఆర్థిక ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, విస్తరించడానికి వాణిజ్య యుద్ధాన్ని వాడుకోవాలని అది అనుకుంటోంది. ఆప్తమిత్ర దేశాలు అమెరికాకు దూరమవుతున్న స్థితిలో చైనాకు సన్నిహితమవుతున్న వారి సంఖ్య సహజంగానే హెచ్చుతుంది. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగినా మేము ఎప్పటికీ లొంగం, విజయం సాధించే వరకు పోరాడతాం అంటూ 1953లో మావో చేసిన ప్రసంగాన్ని ఇప్పుడు ప్రచారంలో పెడుతూ చైనా తన పోరాటాన్ని ఏ స్థాయికైనా తీసుకుపోవడానికి సిద్ధపడుతోంది. అధ్యక్షుడికి ఉండే విశేషాధికారాలను దుర్వినియోగం చేస్తూ ప్రపంచ వాణిజ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్న ట్రంప్ మీద ఇప్పటికైనా నియంత్రణలు ఉండాలి. స్వపక్ష ప్రతిపక్షాలు, చట్టసభలు, న్యాయస్థానాలు అమెరికా సంక్షేమం దృష్ట్యా రంగంలోకి దిగాలి.